అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లు ఆడడం మొదలుపెట్టిన తర్వాత నుండి ఆటగాళ్లను ఏ ఫార్మాట్కు ఆ ఫార్మాట్కు తగ్గట్లుగా విడిపోవడం మొదలుపెట్టాయి ఆయా క్రికెట్ జట్లు. భారత జట్టు మాత్రం ఈ తరహా ప్రక్రియను కొనసాగించడంలో ఫెయిల్ అయింది. బీసీసీఐలో ప్లానింగ్ లోపించడం వల్ల టెస్ట్ క్రికెట్కు కొంతమంది స్టార్ ఆటగాళ్లు సైతం దూరమైపోయారు. వారిలో అజింక్య రహానే కూడా ఒకడు. రహానే సాధారణంగా టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా ఆడేవాడు. రహానే కొన్ని మ్యాచ్లలో సరిగ్గా ఆడలేదనే కారణంతో పక్కన పెట్టిన సెలెక్టర్లు ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో బాగా ఆడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇటీవలి కాలంలో అతన్ని టెస్టులకు కూడా దూరం చేశారు సెలెక్టర్లు. ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపై నిలువరించి భారత జట్టు సిరీస్ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన రహానేకు ఈ తరహా అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం. అయినా కూడా అజింక్య రహానే ఎక్కడా నిరాశ పడకుండా రంజీ టోర్నమెంట్లో తన సత్తా చాటుతూ వచ్చాడు. ఈ ఏడాది కూడా రంజీ టోర్నమెంట్లో తన సత్తా చాటుకోవడానికి డిసైడ్ అయ్యాడు. ఈ సందర్భంగానే రహానే మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే భారత జట్టు తరపున 86 టెస్ట్ మ్యాచ్లలో ఆడాను. 100 టెస్ట్ మ్యాచ్లలో ఆడడమే నా ముందున్న ప్రధాన కర్తవ్యం. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ రంజీ టోర్నమెంట్లో నా సత్తా చాటి ఎలాగైనా భారత జట్టులో చోటు సంపాదించి 100 టెస్టులు పూర్తి చేస్తాను. అందులో ఏ అనుమానం లేదు. మిడిల్ ఆర్డర్లో 4వ స్థానంలో ఆడడమే నా లక్ష్యం. అందుకోసం ప్రణాళికలు రచించాను. బ్యాట్తో సత్తా చాటి నా కెపాసిటీ ఏంటో నిరూపించుకుని జట్టులో చోటు సంపాదిస్తానని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.